హాయ్ గైస్, ఈరోజు బెండకాయ పచ్చి రొయ్యలు పులుసు చేస్తున్నాను. ప్రాసెస్ చూద్దాం. బాండి పెట్టండి, దాంట్లో ఆయిల్ పోయండి. అది హీట్ అయిన తర్వాత కొంచెం హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత గ్రీన్ చిల్లీ వేసుకుందాం. అవి కూడా కొంచెం వేగనిద్దాం. అవి వేగిన తర్వాత మనం ఆనియన్స్ మిక్సీ పట్టి ఆ పేస్ట్ని అయితే దీంట్లో యాడ్ చేసుకుందాం. నేను ఒక మీడియం సైజు 2 ఆనియన్స్ మిక్సీ పట్టి ఆ పేస్ట్ని దీంట్లో యాడ్ చేస్తున్నాను అనమాట. అది కూడా బాగా మగ్గిపోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. పసుపు యాడ్ చేస్తున్నాను. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసి బాగా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. అడుగు అంటనివ్వకుండా కలుపుతూ ఉండాలి. బాగా ఫ్రై అయిపోవాలి, గోల్డెన్ బ్రౌన్ లాగా. ఆయిల్ చూడండి పైకి తేరుతుంది. అప్పుడు మనం బెండకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి యాడ్ చేసేసుకుందాం. అలాగే కొంచెం కొత్తిమీర, ఒకసారి మిక్స్ చేసుకుందాం మొత్తం. ఇప్పుడు ఆ కూరకి తగినంత ఉప్పు యాడ్ చేస్తున్నాను. అలాగే కారం, నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ యూస్ చేశాను, నా కారంకి తగినట్టు. జీలకర్ర, ధనియాల పొడి అండ్ మసాలా పొడి 1 స్పూన్, అది ఒక స్పూన్ వచ్చి మసాలా పొడి, అలాగే 2 స్పూన్స్ వచ్చి జీలకర్ర ధనియాల పౌడర్ యూస్ చేశాను. పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ వేసానండి, సో స్పైసీగా ఉంటుంది, అందుకే నేను 2 స్పూన్స్ వేసుకున్నాను. పచ్చిమిరపకాయ తక్కువ వేసుకుంటే మాత్రం 3 స్పూన్స్ వరకు పట్టిద్ది. అవంతా ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి. 2 to 5 మినిట్స్ మగ్గనివ్వాలి, అంతా ముక్కలకి బాగా పట్టే విధంగా. మగ్గిన తర్వాత ఒక నిమ్మకాయ అంత చింతపండు వాటర్లో వేసి సోక్ చేసుకోవాలి. అది మనం చక్కగా పులుసు తీసుకుని ఈ దాంట్లో కర్రీలో యాడ్ చేసుకోవాలి. ఈ లోపల మనం వేరే ఒక బాండి పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ బెండకాయ పులుసులోకి పచ్చి రొయ్యలు కదండి, అవి ఫ్రై చేసేసుకుందాం. కొంచెం పచ్చి రొయ్యలు అడుగు అంటకుండా ఉండడానికి పసుపు అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్లో. పసుపు యాడ్ చేసిన తర్వాత శుభ్రంగా 2-3 సార్లు కడిగి పెట్టుకున్న రొయ్యలన్నిటిని ఆయిల్లో యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్లో యాడ్ చేసుకుని అడుగు అంటకుండా కలుపుకుంటూ ఆ వాటర్ వస్తాయి, ఆ వాటర్ ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి ఆయిల్ అనేది పైకి తేలుతుంది అన్నమాట. అప్పటి వరకు కలుపుకుని నీట్గా అడుగు అంటకుండా ఫ్రై చేసుకోవాలి. చూడండి వాటర్ అనేది వస్తుంది రొయ్యల్లోంచి కొంచెం కొంచెం. అప్పుడు మనం 1 స్పూన్ ఆఫ్ సాల్ట్, మనం రొయ్యలకి తగ్గినంత సాల్ట్ అది యాడ్ చేసుకుని మరి ఒకసారి కలుపుకుందాం. దాంట్లో వాటర్ అంతా బయటకు వచ్చేస్తే మంచిగా కుక్ అవుతాయి. అప్పుడు పులుసులో యాడ్ చేసుకోవడమే.
చూడండి ఇక్కడ మనకి వాటర్ అనేది చాలా వస్తుంది, అదంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి తేరుతుంది. చూడండి ఆయిల్ అనేది పైకి తేరుతుంది, ముక్క మొత్తం ఉడికిపోయింది. సో ఇప్పుడు మనం ఆ బెండకాయ పులుసులో ఇవన్నీ మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని వేద్దాం. అన్నీ యాడ్ చేసుకున్నాం కదా, కొంచెం వాటర్ అవి ముక్కలు మునిగేలాగా యాడ్ చేసేసుకుని స్పైసెస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకుందాం. అన్నీ సరిపోయాయి నాకు. ఇప్పుడు నేను లిడ్ క్లోజ్ చేస్తున్నాను. ఒక 2 విజిల్స్ అయితే వేయించుకుంటాను. ఎస్, నాకు కూర అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. ఎస్, కర్రీ అయితే రెడీ అయిపోయింది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి.